వాసవి గ్రూప్ మరియు ఆర్కా ఇలైట్ ప్రాపర్టీస్ వారి లగ్జరీ విల్లా ప్లాట్స్ గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న వాసవి అర్చన వైట్ లోటస్ ప్రాజెక్ట్ సైట్ని విజిట్ చేయడానికి వెళ్తున్నాము. ఫైనలీ వాసవి అర్చన వైట్ లోటస్ ప్రాజెక్ట్ సైట్లోకి అయితే వచ్చేసాము. ఇప్పుడు ఆర్కా ఇలైట్ ప్రాపర్టీస్ ఎండి ఆర్కే గారు ఉన్నారు. వారిని అడిగి సైట్ డీటెయిల్స్ అడుగుదాం. నమస్కారం అండి. నమస్తే మేడం. సో ఎంత హ్యూజ్ ప్రాజెక్ట్ చేస్తున్నారు అండ్ చుట్టూ డెవలప్మెంట్స్ ఇప్పుడే చూసాము. పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. ఇంకా సైట్ డీటెయిల్స్ మాత్రం తెలుసుకోవాలని చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నాము. అసలు సైట్ డీటెయిల్స్, ఏరియా కానీ ఇదంతా ఎలా ఉంటుంది? సో వెల్కమ్ టు వాసవి వైట్ లోటస్ అండి. సో ముందుగా ఈ సైట్ డీటెయిల్స్కి వచ్చే ముందు ఇది ప్రైమరీ స్టేజ్లో ఇప్పుడు స్టార్ట్ అవుతుందండి ప్రాజెక్ట్ అంతా కూడా. యాక్చువల్గా ఇది మనం ఉగాదికి లాంచ్ చేయడం జరిగింది. ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటారో వాళ్ళకి బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, రైట్ టైం అనమాట. ఇక ప్రాజెక్ట్ డీటెయిల్స్కి వచ్చేటట్లయితే ఇది మనం అంతా కూడా ఒక లగ్జరీ విల్లా ప్లాట్ కాన్సెప్ట్లో మనం ఒక గేటెడ్ కమ్యూనిటీ కింద టోటల్ 50 ఎకరాల్లో ఈ వెంచర్ అనేది ఇవ్వడం జరిగిందండి. సో 50 ఎకరాల్లో 600 ప్లాట్ల వరకు మనం ఇవ్వడం జరుగుతుంది. ఎమ్యూనిటీస్ వరకు కానీ చూసుకునేటట్లయితే మెయిన్ మనం 5 పార్క్స్ ఇచ్చామండి. ఎస్ మేడం, 5 పార్క్స్ కూడా ఈచ్ పార్క్ 1 ఎకరా నుంచి 1.5 ఎకరా స్పేస్లు ఇచ్చామండి. అంటే 5 ఎకరాస్ మన కాన్సెప్ట్ ఏంటంటే ఈ డిజైనింగ్ అంతా కూడా ఒక లగ్జరీ విల్లా ప్లాట్స్ అనేటువంటి ఒక గేటెడ్ కమ్యూనిటీ కింద రావాలనేటువంటి ఒక కాన్సెప్ట్. అందువల్ల ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ పార్క్ కూడా ఒక యూనిక్ డిజైన్తోనండి. అంటే ఎగ్జాంపుల్ ఒక స్పోర్ట్స్ పార్క్ అని, చిల్డ్రన్స్ పార్క్ అని, యోగా పార్క్ అని, సెంట్రల్ పార్క్ అని, ఆయుర్వేదిక్ పార్క్ అని, ఇలా 5 డిఫరెంట్ కాన్సెప్ట్లో ఈచ్ పార్క్ అనేది ఇస్తున్నామండి. దీంతోపాటు 1.5 ఎకరాలో మళ్ళీ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పేస్ కూడా ఓపెన్ స్పేస్ ఇస్తున్నాం మేడం. మనం అంటే క్లబ్ హౌస్ ఒక 1/2 ఎకరా స్పేస్లో ట్విన్ క్లబ్ హౌస్ ఇస్తున్నామండి. యూజువల్గా సింగిల్ క్లబ్ హౌస్ ఇస్తుంటారు. మోస్ట్లీ ఓపెన్ ప్లాట్స్లో కూడా సింగిల్ క్లబ్ హౌస్ కూడా ఇవ్వరండి. జనరల్గా చిన్నగా డెవలప్ చేసి ఇవ్వడం జరుగుతుంది. బట్ మాకు బ్రాండ్కి తగ్గట్టు మేము ఏదైతే ఒక కమ్యూనిటీని మేము అనుకుంటున్నామో ఎగ్జాక్ట్ దాని డిజైన్స్ అన్నట్టు తగ్గట్టు ఒక 1/2 ఎకరా స్పేస్లోని మనం 2 క్లబ్ హౌస్, ట్విన్ క్లబ్ హౌస్ చేసేస్తాం. ఈచ్ క్లబ్ హౌస్ 10,000 ఎస్ఎఫ్టీలో రావడం జరుగుతుందండి. అండ్ క్లబ్ హౌస్ పరంగా చూసుకున్నట్టయితే క్లబ్ హౌస్లో మనకి ఎంట్రన్స్ లాన్ కానీ లేదంటే అక్కడ ఉన్నటువంటి స్పోర్ట్స్ ఏరియానా సంబంధించి ఒక స్పోర్ట్స్ రూమ్ అవటం కానీ, అట్లాగే మన ఇండోర్కి సంబంధించి గేమ్స్ అన్నీ కూడా అందులో ఉంటాయండి. అండ్ యోగా హాల్ ఒకటి మనం ఇస్తున్నాం, అండ్ మినీ కన్వెన్షన్ హాల్ ఒకటి ఇస్తున్నాం. దీంతోపాటు మెయిన్ ఇంపార్టెంట్ ఒక గెస్ట్ రూమ్స్ కూడా మనం ఇవ్వడం జరుగుతుందండి 1/2 ఎకరాస్. సో వాసవి గ్రూప్ అనేది ఒక బ్రాండ్ మేడం. ఒక 30 years నుంచి ఉన్నటువంటి లెగసీని మేము కంటిన్యూ చేసి తీసుకెళ్తున్నాం మార్కెట్లోని. ఇప్పుడు వాసవి గ్రూప్ అనుభూతులకి కస్టమర్స్ అందరూ కూడా అంటే మాకున్నటువంటి క్రెడిబిలిటీ ఈ ఉన్నటువంటి లెగసీని చూసే రావడం జరుగుతుందండి. ఎందుకంటే ఏం చేసినా సరే పర్ఫెక్ట్గా చేస్తారు. లీగాలిటీ వైజ్ కానీ, ఫ్యూచర్ డెవలప్మెంట్ వైజ్ కానీ, కమిట్మెంట్ కానీ, టైమ్ లైన్ డెలివరీ కానీ, ఎప్రిషియేషన్ కానీ, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా చాలా క్లియర్గా ఉంటుంది. ఎందుకంటే మాకు ఏదైనా ఒక ప్రాజెక్ట్ తీసుకుంటున్నామంటే ఒక లీగాలిటీ టీమ్ ఉంటుందండి. ఆ లీగల్ టీమ్ అంతా కూడా ఫైనల్గా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్లియర్ అయితే కానీ వాళ్ళు అప్రూవల్ ఇవ్వరండి. వన్స్ అప్రూవల్ ఇచ్చిన తర్వాత మేము ఫర్దర్ ప్రాసెస్కి వెళ్ళి ల్యాండ్ ఎక్వైర్ చేసుకొని రిమైనింగ్ అప్రూవల్స్ అన్నీ తీసుకోవడం జరుగుతుంది. సాధారణంగా ఎట్లా ఉంటుందండి ఓపెన్ ప్లాట్స్ అనుభూతులకి ఏంటంటే ప్రీ అప్రూవల్ లాంచింగ్స్ అవి పెట్టేసి సో అప్రూవల్స్ రాకముందే దాని ఫండింగ్ అనేది రేస్ చేయడం గురించి ఫండ్ కలెక్ట్ చేయడం జరుగుతుందండి. అది బ్లెండెడ్ మిస్టేక్ అవుతుందండి. అప్రూవల్ రాకుండా ఏ సైట్ తీసుకున్నా సరే ఎనీ బ్రాండ్లోనండి. సో మా వరకు ఏంటంటే ఇదంతా కూడా మనకి అప్రూవల్స్ అన్నది మనకు ఉగాదికి రావడం జరిగిందండి. ఇది అండర్ మోడా అప్రూవల్ అండి. మోడా మీన్స్ ఏంటంటే మహబూబ్ నగర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలోకి రావడం జరుగుతుందండి. దీంతోపాటు మేము రేర్ అప్రూవల్ కూడా దీన్ని తీసుకోవడం జరిగింది. ఈవెన్ టోటల్ ఎంటైర్ సైట్కి అంతా కూడా బ్యాంక్స్ కూడా ఫండింగ్ అన్నది 50% అనేది ఇవ్వడం జరుగుతుందండి.